హలో గాయస్, పొద్దున్నే 4 AM లెగిసి బయటకు వచ్చి చూడండి పువ్వులు ఏరుతున్నాం. అదే అండి, వరలక్ష్మి వ్రతం కదా, పూజలు మెయిన్. మా చిట్టం పడుకునే లోపు మేము ఈ టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలన్నమాట. చెల్లి వంటగదిలో ప్రసాదాలకి అన్నీ రెడీ చేసుకుంటుంది. ఈ లోపు నేను అక్కడ అలంకరణ కోసం పేటకి పసుపు రాయడం అన్నీ నేను చేశానన్నమాట. చిన్న పాపతో ఉంది కాబట్టి తను అన్నీ ఒక్కదే చేసుకోలేదని నాకు పూజ కోసం పిలిపించింది. వైజాగ్ నుంచి రాయగడ వచ్చాను. లాస్ట్ టైం ఎప్పుడు పూజ చేశానో నాకు గుర్తులేదు, ఎందుకంటే పూజలు చేసేది చాలా తక్కువ అనమాట. ఎందుకంటే దైవం అన్ని చోట్ల ఉన్నాడు, మనం పూజించకపోయినా ధర్మంగా ఉంటే మనతో ఉంటాడని నేను నమ్ముతాను. సో మొత్తానికి అయితే ముగ్గు అన్నీ పసుపు కుంకుమలతో అలంకరించి చాలా చేశాను. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఈలోపు చెల్లి పులిహోర కలిపేస్తుంది వంటగదిలోని. చూస్తుంటే మాత్రం చాలా రుచిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా, చాలా రుచిగానే ఉందండి, బాగా చేసింది. చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఈలోపు నేను బూరెలకి ఉండలు చుడుతున్నాను అనమాట. ఈ గ్యాప్లో కొంచెం టైం దొరికింది, సో నేను బట్టలు మార్చేసుకున్నాను. పూర్తిగా ఏం రెడీ అవ్వలేదు. సో ఇలా ఫ్లవర్స్తో ఈ గాజులన్నీ నేను సెట్ చేశాను. బూరెలు, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, అరటిపళ్ళు, యాపిల్ అవన్నీ ప్రసాదాలు సెట్ చేసుకున్నాం. చక్కగా విఘ్నేశ్వరుడిని అలంకరించాం. దీపాలు కూడా పెట్టేసాం. చూడండి మా అమ్మవారు అలంకరణ ఎలాగుందో కూడా కమెంట్ చేయండి. చీర యూట్యూబ్లోనే చూసి మళ్ళీ చీర కట్టామన్నమాట. వడ్డానం, జడ, హారం, నెక్లెస్, పువ్వులు, తల్లి ఎంత అందంగా ఉంది కదా. మా లక్ష్మీదేవికి డబ్బులు, గాజులు, తాంబూలం, చీర అన్నీ పెట్టాం. ఇంట్లో పూజకైతే అన్నీ సెటప్ చేసామండి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేయబోతున్నాం. దీపం అయితే వెలిగించేసాం, దండం పెట్టుకున్నాం. విఘ్నేశ్వరుడికి కుంకుమ పూజ చేసాం. మంత్రాలు ఏం చదవట్లేదేమో ఏమనుకోకండి, మంత్రాలు లేకపోయినా మనం మొబైల్లోని మంత్రాలు పెట్టుకునే పూజ చేయొచ్చు. చెల్లి కూడా రెడీ అయిపోయింది ప్రసాదాలన్నీ చేసి. మా చిట్టి తల్లి ఇంకా పడుకునే ఉంది, అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అందుకే మేము ఇంత ప్రశాంతంగా హాయిగా పూజ చేసుకోగలిగాం. నా లంగవణి ఎట్లా ఉందో కామెంట్ కూడా చేయండి. మా చిట్టి తల్లికి లేసాక స్నానం అన్నీ చేయించి తనకు కూడా రెడీ చేసాం. చెల్లి తన పాదాలకి పసుపు అన్నీ చాసి చక్కగా లక్ష్మీదేవిలాగా రెడీ చేసింది. తను ఎలాగ రెడీ అయ్యింది అనేది లాస్ట్లో రివీల్ చేస్తాను. మీరు మీ ఇంటి వరలక్ష్మి వ్రతంలో ఎన్ని రకాల ప్రసాదాలు పెడతారు? చేసిన కష్టం అంతటికి ఫలితం ఇదిగోండి. ఇది ఎంత మనసుకి ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉందో. వరలక్ష్మి వ్రత కథ చదివాక పూజ కంప్లీట్ అయ్యింది. ఇదిగోండి మా ఇంటి చిన్ని వరలక్ష్మి ఎట్లా ఉందో కమెంట్ చేయండి చిట్టి తల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.